సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును వెంటనే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. బంజారాహిల్స్లో నివాసంలో కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకా చౌదరిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. గత 6 ఏళ్లుగా కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనుకబడిందని, దీనికి నామినేటెడ్ వ్యవస్థే ప్రధాన కారణమని వివరించారు. ఇటీవల కంటోన్మెంట్ ప్రజల పక్షాన ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షకు లభించిన అపారమైన ప్రజాస్పందనను రేణుకా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న పోరాటాన్ని రేణుకా చౌదరి అభినందించారు. నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేసేలా పార్లమెంట్లోనూ గళం విప్పాలని ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. అక్కడ ఇది మెర్జ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ డిమాండ్ ఉంది. అక్కడ 2020లో ఎలక్షన్ రిజాల్వ్ అయిపోయింది బోర్డు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లేకుండా నామినేషన్ వ్యవస్థతోటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు. అది అందరూ పబ్లిక్ కూడా అపోజ్ చేస్తున్నారు. అక్కడ సెంట్రల్ వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి తమరు కూడా వస్తారు. నో ఇష్యూ. నేను దీని మీద లెటర్ కూడా వేసేస్తాను రాజ్నాథ్ సింగ్ కి. దెన్ ఐ టాక్ టు హిమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రివైజ్డ్ రూల్స్ వచ్చినాయి, దాంట్లో ఏముంది ఇది? వాళ్ళు మధ్యలో 2022లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు. కంట్రీలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నారు కానీ ఇప్పటికీ ప్రాసెస్ ఆగిపోయింది. ప్రాసెస్ చేస్తలేదు, డిలే అవుతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. మొన్న January 16th నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు. సుమారు డైలీ 8 days లో 10,000 to 12,000 పబ్లిక్ వచ్చారు. అక్కడ లోకల్ ఆయన ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా, అదే లోకల్ బ్రిగేడియర్, ఆయన పేరేంటి? అజయ్ మిశ్రానా? ఇప్పుడేమో రాజు గారు. రాజీవ్ ఆయన్ని కలిచారా? ఆయన ఏమంటాడు? ఆయన సెంట్రల్ కి ఆత్మే అంటాడు. యోగి డిఫెన్స్ మినిస్టర్ ఎమ్మెల్యే సాబ్. నేను కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా మా దగ్గరకు వచ్చారు. కంటోన్మెంట్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహావిష్కరణకు వస్తే అక్కడ కూడా వారిని కలిసి మాట్లాడారు. మాట్లాడితే వారు ఏం చేశారంటే ప్రధానమంత్రి జీ దేఖ్ రहे मैं भी फॉलो में वो इशू उनके आदमी आ